నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ సీఎస్ అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏం చేశారు ఏంటి అంటే తన వ్యాఖ్యలలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి రాకపోతే 3 ఒలింపిక్స్ గెలుచుకునేవారని కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ వినుకొండ ఎమ్మెల్యే కంటెస్టెంట్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే అక్కడ ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు ఈ 5 ఏళ్ళ చూస్తున్నట్టయితే ఇట్లాంటి జరిగినాయి కదా రాష్ట్రంలో, మరి ఇప్పుడు కూడా వచ్చే ఒకవేళ మార్పు జరిగితే ఇట్లాంటి కక్షపూరితమైన రాజకీయాలు ఉండబోతున్నాయంటే సుబ్రహ్మణ్యం గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు వాటిని మనం ఎలా చూడాలంటారు? అంటే ఒకటే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది ఏంటంటే, సో స్టార్టెడ్ రివర్సింగ్ ద పాలసీస్. 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే పాలసీస్ చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చారో ఆ పాలసీస్ అన్నింటినీ రివర్సింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ కొన్ని పాలసీస్ని అయితే సైడ్ లైన్ చేసేసారు. క్యాపిటల్ విషయాన్ని అయితే అమరావతిగా ఉండాల్సిన రాజధాని 3 రాజధానులు అనేసారు. తర్వాత మనకు ఏదైతే ప్రజావేదిక ఉంటే దాన్ని టోటల్గా కూల్చేసేసారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు పోలవరం మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిచారు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కక్షపూరితమైన పాలిటిక్స్ చేస్తున్నాడు అనే ఒక నెరేటివ్ని తీసుకొచ్చారు. ఆ నెరేటివ్ చాలామంది ఇంటలెక్చువల్స్ దాన్ని బలంగా విశ్వసించారు. కొంతవరకు ఆ విషయంలో జగన్ మీద ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ జగన్ వైసీపీ ఫామ్ చేస్తుందా, లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా? ఇన్ కేస్ కూటమి వస్తే జగన్ మీద ఏదైతే ఆయన చేసిన వెండేటా పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కైండ్ ఆఫ్ వెండేటా పాలిటిక్స్ కూటమి పవర్లోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి వెండేటా పాలిటిక్స్ చేస్తారా లేదా అనేది బయట ఒక స్పెక్యులేషన్ జరుగుతూ ఉంది. సో ఈ స్పెక్యులేషన్కి అసలు స్పేస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రోజుకి క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఫోకస్ రేపు June 2కి వచ్చేసరికి కామన్ క్యాపిటల్గా ఉన్న హైదరాబాద్ రేపటితో అయిపోతుంది మనకు. సో రేపు లాస్ట్ డేట్ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పేదానికి లేదు. సో దానికి కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ని మళ్ళీ పొడిగించాలంటే మళ్ళీ పార్లమెంట్ చేతిలో ఆ చట్టాన్ని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెండ్ చేయని పక్షంలో రేపు ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉందని ఒక సోయి ప్రైమ్ మినిస్టర్కి ఉంటే రేపు ఆర్డినెన్స్ ప్రెసిడెంట్తో చెప్పి ఆర్డినెన్స్ ఇష్యూ చేయించాలి. స్పెషల్ పవర్స్ కింద అండర్ ఆర్టికల్ 123 కింద స్పెషల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ ఆర్డినెన్స్ బై ఎక్స్టెండింగ్ కామన్ క్యాపిటల్ టు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఎక్స్టెండ్ చేసేదానికి ఆస్కారం ఉంది. అది చేస్తారా లేదా రేపు ఈవినింగ్ తెలియదు. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా అధ్యక్షులు వారు అయితే ట్వీట్ చేశారు. అండ్ వేరే రాజకీయ పక్షాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ క్యాపిటల్ లేదు, క్యాపిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనర్లో డెవలప్ చేయలేకపోయాం 10 yearsలో మనకు కామన్ క్యాపిటల్గా పొందుపరిచారు. కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది 2 రాష్ట్రాలకి బిల్లులో రేపు June 2కి అయిపోతుంది. దీన్ని ఎక్స్టెండ్ చేసేదానికి అందరూ అపీల్ చేయాలి, రాష్ట్రపతికి ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలని అన్నారు. అది వేరే పక్షాలు చేస్తాయో లేదో తెలియదు. సో క్యాపిటల్ లేని రాష్ట్రం. సో ఎవరు గెలిచినా ఫోకస్ షుడ్ బి ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఉండాలా, అట్ ద సేమ్ టైం పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి చేసేలా ఉండాలా, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేలా ఉండాలా, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేలా ఉండాలా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా పర్టికులర్లీ ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్లో ఉందో దాన్ని రివైవ్ చేసి ఇండస్ట్రియల్ అడ్వాన్స్మెంట్గా స్టేట్ ముందుకెళ్ళాలనేది ఆలోచించాలా. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైనమిక్ జాగ్రఫికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, డైవర్స్ జాగ్రఫికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బెటర్గా యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రియల్ అడ్వాన్స్డ్ స్టేట్స్గా ఎలా ఎమర్జీ చేయాలనే దాని మీద ఆలోచించాలి తప్ప ఇవి మళ్ళీ కక్షలు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ కక్షపూరితమైన ధోరణితో రూల్ చేస్తారా, లేకపోతే జస్ట్ ఈ వెల్ఫేర్కే కన్ఫైన్ అయిపోయి డెవలప్మెంట్ని పక్కన పెట్టేస్తారా, కొన్ని చంద్రబాబు లీడ్ చేస్తున్న కూటమి పవర్లోకి వస్తే మళ్ళీ జగన్ మీద ఏమన్నా కక్షలు చేస్తారా? ఇప్పుడు కక్షలు కార్పణ్యాలు అనేది గవర్నమెంట్లో కూర్చున్న వ్యక్తులు చేయాల్సిన పనులు అయితే కాదు. అలాంటిది కొంతవరకు జగన్మోహన్ రెడ్డి చేశాడా అంటే ఖచ్చితంగా దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. సో ఏదన్నా వ్యక్తిగతంగా తగాదాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు బయట బ్యాటిల్ ఫీల్డ్లో కొట్టుకోండి, మీరు రాజకీయాలు వదిలేసేయండి. మీరు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి మీ పార్టీలో పవర్లోకి వచ్చిన తర్వాత మీ పవర్ని అడ్డం పెట్టుకుని మీరు గొడవలు పడితే తద్వారా రాష్ట్రం కదా నష్టపోతుంది. దాన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ వేయాలి. మీరు ఒకసారి ఏ పార్టీ పవర్లోకి వచ్చినా
పర్సనల్ గ్రడ్జ్ అనేది పక్కన పెట్టేసేసి వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ని మైండ్లో పెట్టుకొని రూల్ చేయగలిగితే బాగుంటుంది. సో దానివల్ల రాష్ట్రం బెనిఫిట్ అవుతుంది. మీకు ఓట్లేసిన ప్రజలు కొంచెం బెటర్గా లబ్ధి పొందుతారు, బెటర్ పాలసీస్ తీసుకురాగలిగితే. కాకుండా మేము వెండేటా పాలిటిక్స్, తర్వాత క్రిమినల్ పాలిటిక్స్ చేస్తామంటే తద్వారా రాష్ట్రం ఒక బీహార్ కంటే దయనీయమైన స్టేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈరోజు ఎన్నికలు అయిపోతున్నాయి, లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్నికలు. బీహార్లో కూడా జరగని గొడవలు, వెస్ట్ బెంగాల్లో కూడా జరగని గొడవలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఎంత దయనీయం ఇది రాష్ట్రం యొక్క ఇమేజ్ని టార్నిష్ చేసే ఇన్సిడెంట్సే కదా ఇప్పుడు జరుగుతున్నవి. వేరే రాష్ట్రాల్లో ఎక్కడ జరగని గొడవలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దీస్ పొలిటికల్ పార్టీ ఆర్ సెండింగ్ టు ది కంట్రీ? సో వీటిని ఆపాలి, ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ వేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఫారిన్ టూర్ నుంచి వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారని చెప్తున్నారు. వచ్చిన తర్వాత అట్లీస్ట్ ప్రెస్ని బ్రీఫ్ చేయండి. రిజల్ట్ ఎలా వచ్చినా క్యాడర్ పీస్ఫుల్ మేనర్లో ఉండండి, గొడవలకు దిగద్దు. గొడవలు పడి రాష్ట్రం యొక్క ఇమేజ్ని ఇంకా ధైర్యమైన స్టేజ్కి తీసుకురావద్దు. రాష్ట్రం అంటే ఒక టెర్రర్ స్టేట్ అనే ఇమేజ్ తీసుకురాకుండా అట్లీస్ట్ ఎవరు గెలిచినా హంబుల్గా దాన్ని యాక్సెప్ట్ గెలిచిన వాళ్ళు హంబుల్గా తీసుకోండి, ఓడిపోయిన వాళ్ళు కూడా హంబుల్గానే తీసుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కానీ లేకపోతే పవర్ అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు మీ దగ్గర ఉండొచ్చు, ఇప్పుడు దేశాన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని డికేట్స్గా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఏ స్టేజ్లో ఉంటుందో చూస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడ్డ బీజేపీ ఇప్పుడు రూల్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీకి ఉన్న పొలిటికల్గా గ్లామర్ ఏదైతే ఉందో రాబోయే సంవత్సరాలు ఉండకపోవచ్చు. దానంత మాత్రం పర్సనల్గా తీసుకొని ఆ పర్సనల్ వెండేటా అనే పాలసీస్ ద్వారా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, అభివృద్ధి లేకుండా అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ ఆల్రెడీ ఇప్పటికి కూడా కేంద్ర బలగాలు ఐపీలోనే ఉన్నాయి, ఇంకా అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళని ఎక్స్టెండ్ చేశారు కూడా. 15th మేబీ 19th వరకు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి, అంటే ఇంకా అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఏదైతే రిజల్ట్ రోజు ఆ రోజు లెక్కింపు ఏదైతే ఉంటుందో ఏజెంట్స్ని కూడా గూండాలని ఇంకా రౌడీలని వాళ్ళని పెట్టుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఏజెంట్స్గా. మరి ఏమంటారు దీన్ని? అంటే ఒకటి, ఇప్పుడు రెండు పార్టీలు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చామో మనం చూసాము. నాన్ సెన్స్ స్టేట్మెంట్. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాలి, కానీ అది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ అని తెరలేపారు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్గా వెళ్ళే వాళ్ళు ఎవరన్నా అక్కడ గొడవలు జరిగితే ఇబ్బంది పడేది ఎవరు? అల్టిమేట్గా కేసులు ఎవరి మీద పెడతారు? కౌంటింగ్ ఏజెంట్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పెడతారు. రేపు 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు కేసులు చుట్టూ ఆ కేసులను పట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సింది ఎవరు? ఆర్థికంగా ఇబ్బంది పడాల్సింది ఎవరు? సో గొడవలు పడే ముందు ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు కూడా ఎవరి కోసం గొడవ పడుతున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు? పోనీ మీరు గొడవ పడటం వల్ల మీకు ఏమైనా ఎమ్మెల్యే పదవి 1 సంవత్సరం ఇస్తారా గెలిచిన వ్యక్తి? పోనీ ఆయన అక్రమంగా సంపాదించే సంపాదనలో ఏమైనా వాటా ఇస్తారా మీకు? ఇవ్వనప్పుడు ఎందుకు గొడవలు పడతారు? క్యాడర్ కూడా మీకేమన్నా లాభం లేకుండా గొడవలు ఎందుకు పడుతుంది? మీకు వాళ్ళ ఆస్తులు ఏమైనా వాటా ఇస్తారా? వాళ్ళ ఎమ్మెల్యే పదవిలో వాటా ఇస్తారా? వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలోనో వాళ్ళకి వచ్చే మంత్రి పదవుల్లో వాటా ఇస్తే గొడవ పడండి. మీకు ఏది లేనప్పుడు వాడని ఎవరున్నా పల్లకి లెక్కించేదానికి మీరు ఎందుకు తన్ను చూస్తారు కింద గ్రామాల్లో? సో గొడవలు అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండ్ వైబులే కాదు, అడ్వైజబులే కాదు. పొలిటికల్ పార్టీస్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీనికి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే మనకు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కౌంటింగ్ ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా గొడవలు చేయొద్దు అనే ఒక మెసేజ్ని త్రూ ప్రెస్ రిలీజ్ చేయగలిగితే బాగుంటుంది. వాళ్ళు చాలా డిగ్నిఫైడ్ లీడర్స్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఏమన్నా ఒక ప్రెస్ రిలీజ్ని, ఒక ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేయగలిగితే. అలా చేయకపోతే ఇంకా ఖచ్చితంగా వీళ్ళని పొలిటికల్ రూలర్స్గా కాకుండా వీళ్ళేదో దాని ఫ్యాషన్ లీడర్స్గా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.